ఇంత ముందు కేసీఆర్ గారు పెట్టిన పథకాలు ఏమైతే ఉన్నాయో అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు. సో నార్మల్ గా కొన్ని ఆయన ఏదో పెట్టాడు. నిజానికి ఆయన ఎంతవరకు చేసిన అన్నది కూడా పక్కన పెడితే సిటీ వరకు చూస్తే అన్న హైదరాబాద్ సిటీ వరకు చూస్తే డెవలప్ చేసింది ఆయన అన్న కేసీఆర్ గారు. సో అంత డెవలప్ చేసిన మనిషిని వదిలేసి నిజానికి ఏంటంటే సిటీలో ఒక దిక్కు కూడా గెలవలేదన్న రేవంత్ రెడ్డి వాళ్ళు. పల్లెటూర్లలో ఎక్కడెక్కడో గెలిచిరు. అది ఎట్లా జరిగింది అన్నది కూడా మనకు తెలియదు. సో మా ఊర్లో కూడా మాది జనగాం జిల్లా స్టేషన్ కనుపూరు. సో మా ఊర్లో కూడా కేసీఆర్ గారి దిక్కే ఓట్లు పడ్డే ఆయన్నే గెలిచిండు. అర్థంగా కడియం శ్రీహరి ఆయన్నే గెలిచిండు కేసీఆర్ తరఫున. కానీ ఆయన రేవంత్ రెడ్డి ఎట్ట గెలిచిందన్నది నాకు తెలీదు. గెలిచి మాత్రం చాలా వరకు చుక్కలు కనబడుతున్నాయి ఒక్కొక్కరికి. అసలు దేంట్లో పడితే దాంట్లో ఏలు పెట్టాడు, తెలంగాణ విగ్రహాన్ని మార్చడు ఎందుకన్నా అవన్నీ నాకు అర్థం కాదు. డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు చాలా మంది. ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్స్. నాకు నిజానికి పాలిటిక్స్ గురించి పెద్ద తెలీదు. బట్ వచ్చి ఆయనకు నచ్చింది ఏదో చేసుకుంటూ పోతున్నాడు. జనాలకు ఉపయోగపడేది ఒక్కటి చేయట్లా.